నాకు హారర్ మూవీస్ అంటే చాలా చాలా భయం, ఉచ్చబడిపోతుంది అనమాట. అట్లాంటిది ఖాఫ్ అనే ఒక వెబ్ సిరీస్ చాలా చాలా బాగుందని చాలా మంది చెప్తుంటే అది చూద్దామా వద్దా అని చెప్పేసి వెయిట్ చేసి లాస్ట్ కి చూసేసాను. నాకు దీంట్లో ఉన్న హారర్ కంటే రియల్ లైఫ్ లో మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారో చూసిన తర్వాత ఇంకా భయమైందనమాట. ఖాఫ్ అంటే తెలుగులో భయం అనమాట. అసలు ఈ షోలో భయానికి డెఫినేషన్ మార్చేశారని ఫీలింగ్ క్రియేట్ చేశారు అన్నట్టు. సో స్టోరీ ఏంటంటే గ్వాలియర్ నుంచి ఢిల్లీకి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో చేరుతుంది అనమాట. ఆమె చేరిన రూమ్ లో 1 month బ్యాక్ ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఆ రూమ్ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తా ఉంటారు. వాళ్ళు ఆ హాస్టల్ బయటికి వెళ్ళలేకపోతా ఉంటారు. అసలు ఏం జరిగింది, వీటన్నిటి మధ్యలో దయ్యం ఎలా వచ్చింది, ఒక తాంత్రిక గాడు వచ్చి ఆగమాగం ఎలా పట్టించాడు, అండ్ ఆల్సో ఈ భయం అంతా రియల్ లైఫ్ లో అమ్మాయిలు ఏ రకంగా ఫేస్ చేస్తున్నారో దాన్ని ఈ షో ఎంత బాగా చూపించింది అనేది మాట్లాడేసుకుందాం. టెక్నికల్ చెప్పాలంటే హారర్ గురించి మాట్లాడితే మాత్రం ఐ రియల్లీ డిడ్ంట్ ఫీల్ దాట్ మచ్ స్కేరీ వాచింగ్ దిస్ షో, బికాస్ ఈ షోలో మనకి ఈ దయ్యాలు, ఈ హారర్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో ఈ మిస్టికల్ అండ్ మిథికల్ స్టఫ్ చూపించిన దానికంటే రియల్ లైఫ్ లో అమ్మాయిలు ఎన్నెన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారో దీన్ని ఒక అలిగరీ వేలో, ఒక థిమాటిక్ వేలో, ఒక హారర్ వేలో చూపించిన విధానం మాత్రం చాలా చాలా బాగా నచ్చింది అన్నట్టు. ముఖ్యంగా లీడ్ యాక్ట్రెస్ మోనికా పన్వర్, అమ్మ బాబోయ్, ఆమెకి పడ్డ సిచ్యువేషన్స్, ఆమె పర్ఫార్మెన్స్, ఆమెకున్న డ్రామాని, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ని, తన చుట్టూ తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ తనకు చేసే మోసాన్ని, ఇదంతా కూడా చాలా బాగా చాలా అద్భుతంగా ఇంటర్ట్వైన్ చేస్తూ ఒక ఫెంటాస్టిక్ నేరేటివ్ కంటిన్యూస్ చూపిస్తారనమాట. షీ పర్ఫార్మ్ లైక్ హెల్ మ్యాన్, మామూలు కాదు. రియలీ డిడ్ నో హర్. అమ్మ బాబాయ్, వాట్ పర్ఫార్మెన్స్, మస్త్ అనిపించింది అన్నట్టు. ఈ స్టోరీ అంతా కూడా ఆ హారర్ ఎలిమెంట్ చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మరి, బట్ స్టిల్ దానికంటూ అండర్లైనింగ్ గా చాలా ఎలిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఢిల్లీ అనే ఒక సిటీలో అమ్మాయిల్ని ఏ రకంగా చూస్తూ ఉంటారు మనుషులు, అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి ఒక రకమైన బ్యాక్ స్టోరీ ఉంటా ఉంటది. దాన్ని మనం రియల్ లైఫ్ లో ఒక రిలేటబుల్ ఎలిమెంట్ చూసినా గానీ ఒక ఉమెన్స్ పర్స్పెక్టివ్ లో ఎలా ఉంటది, అది ఎంత భయాన్ని క్రియేట్ చేయగలుగుతుంది, అండ్ వాళ్ళ లైఫ్ ని కొంచెం చేంజెస్ తోని ఎంత చిన్నాభిన్నం చేయగలుగుతుంది. అండ్ ఆల్సో ఆ ఉమెన్స్ హాస్టల్ టోటల్ గా ఒక సొసైటీ లా చూపిస్తా ఉంటుంటే ఆ సొసైటీ నుంచి ఆడవాళ్ళు బయటికి రావడానికి ఎంత కష్టపడుతున్నారు, దానికి వీళ్ళు ఎంత ధైర్యం చేసి బయటకు వద్దామని ట్రై చేసినా కానీ ఏదో రకంగా దయ్యమో భయమో ఏదో రకంగా వీళ్ళని ఆపేసి వెనక్కి లాగడం, వీటన్నిటిని థిమాటిక్ వేలో నేరేటివ్ సెన్స్ లో అద్భుతంగా రాసుకున్నారని చెప్తా. మళ్ళీ చెప్తున్నా, ఇదేదో జస్ట్ ఒక జెండర్ ఈక్వాలిటీ అట్లా కూడా కాదు. సిచ్యువేషన్ ని చాలా బాగా క్రియేట్ చేశారనమాట. ముఖ్యంగా నిర్భయ ఇన్సిడెంట్ ని దీంట్లో అమాల్గమేట్ చేసిన విధానం మాత్రం అద్భుతం. భయ అమ్మ బాబాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని వీళ్ళు ఎంత బాగా చూపిస్తారంటే జీవాన్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ వెళ్తున్న విధానం, వాళ్ళ అమ్మకి తనకి మధ్యలో ఉండే కాన్వర్సేషన్స్, వీటి వల్ల అతని క్యారెక్టర్ ఏంటి, తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటి, వాటన్నిటిని మాత్రం అద్భుతంగా చూపించారని చెప్తా. ఈ షోలో ఏది బాగున్నా బాగాలేకపోయినా గానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంది. ఎవ్రీ సింగిల్ యాక్టర్ ఇన్ ది షో ఇస్ ఫెంటాస్టిక్లీ పర్ఫార్మెన్స్. చందారాంగ్ యాజ్ స్వెట్లానా గానీ, మౌనికా పన్వర్ యాజ్ మధు, రజత్ కపూర్ యాజ్ హకీమ్. మ్యాన్ సీరియస్లీ ఆయన వచ్చినప్పుడల్లా కూడా ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ అయింది నాకైతే మాత్రం. అరే మంచోడా చెడ్డోడా, చెడ్డోడ్లా ఉన్న మంచోడా, మంచోడ్లా ఉన్న చెడ్డోడా, వీని వల్ల స్టోరీ ఎలా మారుతుంది, వీని దగ్గర నుంచి కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడల్లా మైండ్ పోతా ఉంటది అన్నట్టు. దాన్ని అలా రాసుకున్న విధానం చాలా చాలా బాగుంటది. అండ్ హీస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో ఈ షో ఏదో ఒక సొసైటీలో ఏదో ఒక మెసేజ్ పాస్ చేయాలి, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అన్నట్టు చూపెట్టం. రియల్ లైఫ్ ని వీలైనంత రియల్ గా చూపిస్తూనే దాంట్లో ఎంత భయం ఉందో దాన్ని వీళ్ళు ఒక హారర్ ఎలిమెంట్ లో చూపిద్దాం ట్రై చేశారనమాట. టెక్నికల్లీ చెప్పాలంటే హారర్ ఎలిమెంట్ అంత బాగా నచ్చింది అంటే మాత్రం లేదు, బట్ ఆ స్టోరీ నేరేటివ్ నిజంగా నేను క్యూరియస్ గా పెడతా ఉంటది అన్నట్టు. చాలా స్లోగా నడుస్తూ ఉంటాను నేరేషన్, బట్ స్టిల్ జరిగే సిచ్యువేషన్స్, పడే సీన్స్, పర్ఫార్మెన్స్, జరిగే నేరేటివ్ అంతా కూడా నేను కట్టిపడేసి కూర్చోబెడతా అన్నట్టు. ఒరే ఇంత దారుణంగా జరుగుతుందా, ఇలా కూడా జరగవచ్చు అనే ఫీలింగ్. ముఖ్యంగా లాస్ట్ 3 episodes ఆర్ ఫెంటాస్టిక్ డన్. దయ్యం పొజెస్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంటది అన్నట్టు, అది మాత్రం నాకు మత్తిపోయింది. ఒక సైకెడెలిక్ ట్రిప్ లా వెళ్తా ఉంటది. అక్కడ జరిగే పొజిషన్ ప్రీవియస్ గా జరిగిన డ్రామాని చూపిస్తూ మనకు చూపిస్తారనమాట. ఇంత దారుణం జరిగింది నీకు, నీ దగ్గర ఎలాంటి బలం లేదు, నాకు లొంగిపో, అప్పుడు నీకు శక్తిని ఇస్తా అన్నట్టుగా ఒక సెగ్మెంట్ నడుస్తూ ఉంటది అనమాట. దాంట్లో వీళ్ళు వాడిన సినిమాటోగ్రఫీ, టెక్నిక్స్, కట్స్ అద్భుతంగా ఉంది. అండ్ టెక్నికల్ గా ఈ షో ఫెంటాస్టిక్ భయ్య. అమ్మ బాబాయ్ సినిమాటోగ్రఫీ చెప్తున్నా కదా, ఒక్క ఫ్రేమ్ అంటే ఒక్క ఫ్రేమ్ కూడా కలర్ఫుల్ గా ఉండదు. ముఖ్యంగా క్యారెక్టర్స్ ఎలాంటి థాట్ ప్రాసెస్ లో వెళ్తున్నాయో మనకి కొన్ని ఆడ్ యాంగిల్స్ లో కెమెరా పెడతారు అనమాట. ఆ షార్ట్స్ చూస్తుంటే అర్థమవుతుంది అనమాట, ఓరమ్మ ఇది వేరే ఉందని. అండ్ ఆల్సో దీనికి ప్రొడక్షన్ డిజైన్ చేసింది మన కల్కి తుంబాడ్ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి. ఒక్క షాట్ అంటే ఒక్క షాట్ కూడా నీట్ గా ఉండదు. దిల్లీ అనే ఒక సిటీ, అండ్ ఆల్సో ఢిల్లీలో ఉంటున్న అమ్మాయిల పరిస్థితి, టోటల్ ఫ్రేమ్ అంతా అలా ఉండదు అనమాట. ఒక్కటి కూడా క్లీన్ గా అనిపించదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటా ఉంటది. బిల్డింగ్ గోడలు కూడా పాతది అయిపోయి పాచిరాలతో అంత దారుణంగా చూపిస్తా ఉంటాడు అనమాట. ఇట్ వాస్ రియలీ రియలీ రియల్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ దీనికి ఆపోజిట్ గా కూడా కొన్ని షార్ట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. చాలా క్లీన్ గా, ప్రిస్టీన్ గా, రిచ్ గా, వాటిని కూడా చాలా బాగా పెట్టుకున్నాను అన్నట్టు. సినిమాటోగ్రఫీ వాస్ ఫెంటాస్టిక్. చాలా వరకు కూడా చీకట్లో నడుస్తూ ఉంటది అనమాట. అది నా క్రిటిసిజం లెక్క కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్రేమ్ లో అసలు ఏం జరుగుతుందో కొన్ని అసలు అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుందో అక్కడ అంతా చీకటి, నాకు ఏం కనబడతలేదు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అదే కాకుండా ఒక చీకటి గల్లీలోకి వెళ్తే ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తాడో అనే భయం కూడా ఉంటుంది చూసారా. ఈ షో అది క్రియేట్ చేసి
చేసింది భయ్యా, మామూలుగా చేయలేదు. అమ్మ బాబాయ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. హారర్ ఎలిమెంట్ లో మాత్రమే నాకు కొంచెం లైక్ ఈ షో అంత బాగా లేదనే ఫీలింగ్. వీళ్ళు క్రియేట్ చేసిన భయం డిఫరెంట్ గా ఉంది మనం ఒక హారర్ స్టోరీలో చూసేదానికంటే. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో నాకు అర్థమైపోతుంది కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది అని చెప్పేసి. అది కనుక మనకి ఎక్కిందంటే ఇంకా నేను ఎవడు ఆపలేడు, ఈ షోని ఎవడు ఆపలేడు, దాని లోపలికి వెళ్ళిపోతా ఉంటాను. దాట్ వాస్ కాఫ్. చాలా చాలా బాగుంది. ఇంకా చూడాలంటే మాత్రం చూసేయండి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. 40 odd minutes ఈచ్ ఎపిసోడ్, 8 ఎపిసోడ్స్ చాలా చాలా బాగున్నాయి. ఐ రియల్లీ రికమెండ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి షో చూసిన అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కాఫ్. ఇంకా చెప్పాలనుకుంటున్నా, ఇంకా చాలా చెప్పాలి ఈ షో గురించి, నోట్లో మాటలు రావట్లేదు, అంత బాగుంది. సో ప్లీజ్ వాచ్. ఇంకా చూడాలంటే మాత్రం ఒకవేళ చూస్తే మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి కాఫ్ గురించి. అండ్ ఇలా చాలా రివ్యూస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.